పప్పు జాతి పంటల్లో ప్రధానమైనది కంది. ఖరీఫ్లో ఎక్కువగా వర్షాధారంగా సాగు చేసిన పలు పంటల సరళిలో మిశ్రమ, అంతర పంటగా సాగు చేసే అవకాశం ఉండటంతో కంది సాగు రైతుకు లాభదాయకంగా ఉంది. ప్రధానంగా పెసర, మినుము, సోయా చిక్కుడు, వేరుశెనగ, మొక్కజొన్న, ప్రత్తి వంటి పంటలను కందిలో అంతర పంటగా లేదా మిశ్రమ పంటగా సాగు చేసే అవకాశం ఉంటుంది. ఖరీఫ్లో వర్షపాత పరిస్థితులను అనుసరించి ప్రాంతాలకు అనుగుణంగా రకాలను ఎంపిక చేసుకోవడంతో పాటు సాగు ఆశాంతం శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను ఆచరించడం ద్వారా కంది నుంచి ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల నాణ్యమైన దిగుబడులు పొందవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అపరాల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ రాజమణి. ఈ అపరాలలో కంది ప్రధానమైన పంట. ఎందుకంటే ఈ పంటని మన రాష్ట్రంలో ఖరీఫ్లోను మరియు రబీలోను పండించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కందిని ఖరీఫ్లో ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తున్నారు. ఇది మనకి అన్ని నేలలకి అనువుగా ఉంటుంది. ఈ పంట ఏ నేలలోనే వేసుకోవచ్చు. కాకపోతే నీరు నిల్వ ఉండని నేలలైతే ముఖ్యంగా అనుకూలంగా ఉంటాయి. మనం కనుక వెరైటీలు కనుక చూసుకున్నట్లయితే ఇందులో ముఖ్యంగా LRG 52 అనే రకము చాలా ప్రాముఖ్యత పొందింది. ఈ LRG 52 అనే రకము మనకి 165 నుంచి 180 రోజుల్లో కోతకు వస్తుంది. అన్ని ప్రాంతాలకు అనుకూలంగా ఉంటుంది. ఎక్కువ దిగుబడినిచ్చే వెరైటీగా ఇది బహుళ ప్రాచుర్యం పొందింది. అంతేకాక లాంఫారం నుంచి విడుదల చేసిన LRG 105 అనే రకము, 133 అనే రకము సౌభాగ్య, ఈ రెండు రకాలు కూడా 2020లో విడుదల చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా సౌభాగ్య అనే రకము ఎండు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది, మంచి దిగుబడినిచ్చే రకము. అలాగే LRG 105 కూడా వెర్రి తెగులు, ఎండు తెగులు రెండింటిని తట్టుకునే రకము, కొంతవరకు తట్టుకుంటుంది. ఇది కూడా మంచి దిగుబడినిచ్చే రకము. ఈ రకాలతో పాటు మనము గత 2 సంవత్సరాల నుంచి LRG 471 అనే చిరుసంచుల రకం కూడా ఉంది. ఇది కూడా రైతుల్లో బాగా ప్రాచుర్యం ఇప్పుడిప్పుడే పొందుతుంది. ఇక కాలం కనుక చూసుకున్నట్లయితే మనం ఖరీఫ్లో ఇది ముఖ్యంగా మనం కంది పంటని జూలై మాసం చివరి దాకా కూడా విత్తుకోవచ్చు. ఎకరానికి 2 కిలోలు అయితే సరిపోతుంది. రైతు సోదరులు విత్తేటప్పుడు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసి నాటుకోవాలి. అలాగే సాలులో మొక్కకి మధ్య కనీసం ఒక అడుగు ఖచ్చితంగా పాటించాలి. అలాగే నాటే ముందు మనకి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లాంటి ఎరువుల్ని వేసుకోవాలి. ఒకవేళ సాధ్యం కాకపోతే కనీసం ఎకరానికి ఒక DAP ఒక బస్తాగా వేసుకున్నా సరిపోతుంది. అలాగే నాటిన వెంటనే కూడా మనకి పెండి మిగతాలైన అనే మందుని ఒక లీటరు ఒక ఎకరానికి కనుక చల్లుకున్నట్లయితే మనం కలుపుని సమర్థవంతంగా నిరోధించవచ్చు. ఒకవేళ మళ్ళీ నాటిన తర్వాత నెల రోజుల్లోపు కనుక మళ్ళీ మనం ఈ కలుపు కనుక మనం చూసినట్లయితే ఉన్న పొలాల్లో మనం ఇమిజితాపెర్ అనే మందును కంది మీద డైరెక్షన్ లేకుండా కనుక చల్లుకున్నట్లయితే అన్ని రకాల కలుపును నివారించుకోవచ్చు. ముఖ్యంగా మనం ఈ కందిలో మనకి 3 సమస్యలు ఇప్పుడు ప్రధానంగా రైతులను వేధిస్తుంది. 1 స్టెరిలిటీ మొజాయిక్ తెగులు, 2 మారకా మచ్చల పురుగు, 3 కాయ ఈగ. ఈ 3 మనకి ప్రధానమైన అంశాలుగా మనం గమనించడం జరిగింది. ముఖ్యంగా ఈ స్టెరిలిటీ మొజాయిక్ తెగులను వ్యాపింపజేసే నల్లిని మనం మొదట్లోనే నివారించుకున్నట్లయితే తర్వాత మన ఈ వైరస్ తెగులు రాదు. మనం గమనించుకున్నట్లయితే ఆకులు లేత పసుపచ్చగా మారటం, చిన్నగా పొట్టిగా అయిపోవటం, కురసగా అయిపోవటం, చెట్లు పుష్పించవు అనమాట ఈ స్టెరిలిటీ మొజాయిక్. అందువల్ల రైతు సోదరులు జాగ్రత్తగా ఈ నల్లిని నివారించుకోవడానికి మనం నాటిన 50 నుంచి 60 రోజులప్పుడు నీటిలో కరిగే గంధకాన్ని స్ప్రే చేసుకోవాలి. తర్వాత 10 రోజుల వ్యవధిలో ప్రొపార్గేట్ అనే మందును కూడా ఎకరానికి 400 ml కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనం ఈ తెగులను అధిగమించవచ్చు. ఇంకా మారుకా మచ్చల పురుగు కోసినట్లయితే ఇది పూమొగ్గ దశ నుంచి కూడా రావడం జరుగుతుంది. చాలా ఉధృతంగా వస్తుంది అనమాట. అందువల్ల రైతు సోదరులు ప్రతిరోజు మొగ్గ దశ నుంచి ప్రతిరోజు పొలాన్ని గమనించుకుంటూ మనం సిఫార్సు చేసిన మందులు చాలా ఉన్నాయి. మొదటి దశ నుంచి ఎస్ఫేట్ లాంటి మందులు, లేకపోతే కొరాజిన్ కానీ ఇట్లాంటి మందులు కనుక మనకి చాలా సమర్థవంతంగా మారుకా మీద పనిచేస్తాయి. ఈ మందులను కనుక మార్చి కనుక 10 రోజుల నుంచి 15 రోజుల వ్యవధిలో వాడుకున్నట్లయితే మారుకొని చాలా ఈజీగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత కాయ ఈగ ఏంటంటే ఇది రైతు సోదరులు గమనించడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే కాయ లోపలే చిన్న పురుగు వచ్చేసి లోపల గింజల్ని తినేస్తుంది. అవి తర్వాత రైతు సోదరులు హార్వెస్ట్ చేసి థ్రెషింగ్ చేసినప్పుడు మాత్రమే కనబడతాయి అన్నమాట. అందువలన ఈ లేత మొగ్గ దశ అంటే బాగా పుష్పించే దశ నుంచి 15 రోజుల తర్వాత లేత మొగ్గ దశ స్టార్ట్ అవుద్ది. ఆ మొగ్గ దశలో కనుక మనం ఖచ్చితంగా కనుక దాన్ని కంట్రోల్ చేయకపోతే తర్వాత రైతులు ఇబ్బందులు పడవలసిన పరిస్థితి వస్తుంది. అందువలన లేత మొగ్గ దశలోనే మనం ప్రొఫెనోఫాస్ కానీ లేకపోతే థయాక్లోపిడ్ కానీ ఈ 2 రకాల మందుల్ని మార్చి 10 రోజుల నుంచి 15 రోజుల వ్యవధిలో కనుక మనం పిచికారీ కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం ఈ కాయ ఈగని నివారించవచ్చు.
మనం కందితో పాటు చాలా రకాల ఇంటర్ క్రాప్స్గా మనం వాడుకోవచ్చు. ప్రత్తిలో కూడా మనం కంది అంతర పంటగా వేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి 4 సార్లకు కానీ 6 సార్లకు కానీ ఒకసారి కంది సాలు కనుక నాటుకున్నట్లయితే మనకి పర్యావరణ కూడా చాలా మంచిగా ఉంటుందన్నమాట. అలాగే కందితో పాటు జొన్న, సజ్జ, మొక్కజొన్న ఇట్లాంటివి మనకు పంటలను కూడా మనం కలిపి కనుక నాటుకున్నట్లయితే మనకి బాగుంటుంది. మినుము, పెసర లాంటి కనుక మనం 7:1 అంటే 7 సార్లు మినుము, 1 సార్లు కంది కనుక నాటుకున్నట్లయితే మనకి మినుము పెసరతో పాటు కంది కూడా తీసుకునే అవకాశం ఉంది. ఈ సంవత్సరం కంది యొక్క రేటు కూడా బాగా పెరిగింది. దాదాపు 550 రూపాయల దాకా మనకి సెంట్రల్ గవర్నమెంట్ పెంచడం జరిగింది. అందువలన మంచి రేటు రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు శ్రద్ధగా కంది పంట మీద ఆసక్తి చూపించి మంచి దిగుబడులు సాధించి అధిక లాభాలు పొందుతారని ఆశిస్తున్నాను.